నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలను అన్ని రంగాలలో ముందంజలో ఉంచి చేయూతనందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫోక్సో చట్టంపై ఒకరోజు వర్క్షాప్ చేపట్టాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి. వార్తల్లోని వివరాలు. మహిళలను అన్ని రంగాలలో ముందంజలో నిలబెట్టి వారికి చేయూతను అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ తెలిపారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉగాది నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రధానంగా మహిళలకు చేనేత రంగంలో ప్రాధాన్యత కల్పిస్తూ నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే 150,000 మంది మహిళలకు పైగా కుట్టు మిషన్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. స్త్రీలకు రక్షణ కల్పించే విధంగా శక్తి టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షించేందుకు శక్తి టీంలు పనిచేస్తాయని వెల్లడించారు. దీనితో పాటుగా అంగన్వాడీలకు గ్రాట్యుటీ మంజూరు చేయడంతో పాటు వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధి చెందుతుందని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటీల సురేంద్ర కుమార్, సప్తగిరి ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం క్రిస్టియన్ అధ్యక్షులు మేషక్ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే శక్తి బృందాలు, ఈ శక్తి టీమ్స్ అన్నీ కూడా మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే, ఒంటరిగా ఉన్న మహిళలను ఎవరైనా ఇబ్బంది పెడితే, అలాగే పసిపిల్లలను ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం శక్తి టీములు పనిచేస్తాయి. చాలా దృఢంగా బలంగా ఇవన్నీ పనిచేస్తాయి. తద్వారా సమాజంలో మహిళలకి భద్రత కల్పించినట్టు అవుతుంది. ఆ కల్పించడం కోసం పార్టీ ఈ ప్రోగ్రామ్ శక్తి టీంను కూడా తీసుకురావడం జరిగింది. ఇకపోతే చేనేత రంగంలో మహిళలకి అన్ని విధాల సహాయపడడం, మహిళల ఆర్థికతను తయారు చేయడం కోసం చేనేత రథాలని పార్టీ స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి అన్ని విధాల సహాయపడితే ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 60 లక్షల మందికి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా 36 చీరలు నేర్చుకోవడానికి ఉచితంగా నూనె ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు దాదాపు 150,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్థిక ఎదగడానికి వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కోసం కట్టుబడింది. ఈ బడ్జెట్లో చూసుకుంటే కూడా మీరు అర్బన్ మహిళల కోసం 645.52 crores మా అర్బన్ మహిళల కోసం వాళ్ళ లోన్లు ఇవ్వడం కోసం జరిగింది. అది దాదాపు 50,000 నుంచి 2,50,000 వరకు అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ప్రతి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూరల్ మహిళలకి 1,820 కోట్లు అలాట్ చేసి దాదాపుగా 1,741 మందికి ప్రొవిజన్ కల్పించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని విధాలుగా ఈ ప్రోగ్రాం చేస్తున్న తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి పవర్ను కూడా మేము గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆదరించాలని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాల్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని, మహిళల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.
ఏరియాకి ఫ్లిప్కార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్తో మరొక ఒప్పందం, డ్వాక్రా మహిళల అవగాహన కోసం గారం కేప్ ఒప్పందం, సర్వీస్ ప్రొవైడర్ జీవనోపాధికి హోమ్ ట్రయాంగిల్తో ఒక ఒప్పందం, ర్యాపిడ్తో మహిళలకు ₹30,000 వరకు లబ్ధి కూర్చో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళల చేత అరకు కాఫీని కూడా ప్రమోట్ చేయడం కోసం ఒక 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలి, ఉత్పత్తి వారి ద్వారా ప్రారంభించిన ఉద్దేశంతో పట్టణ మహిళలకు అదేవిధంగా గ్రామీణ మహిళలకు అందరూ కలిపి సుమారుగా 1,50,000 మందికి 2,500 కోట్ల రూపాయలను రుణాలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా చేనేత ఒప్పందం ద్వారా కానీ చేనేత రథాలు ప్రారంభించడం, ముఖ్యంగా శక్తి బృందాలు మనకందరూ తెలుసు, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా అరికట్టాల ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో అదేవిధంగా పనిచేసే ప్రాంతాల్లో కూడా మహిళల రక్షణ కోసం భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక శక్తి యాప్ను కూడా మహిళా దినోత్సవం రోజునే రిలీజ్ చేశారు. ముఖ్యంగా పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ పైన శిక్షణ ఇచ్చి 1,50,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడానికి కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కూడా మరి ప్రకటించడం జరిగింది. సుమారుగా రాష్ట్రంలో 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 48,909 మంది హెల్పర్లు కూడా ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. మొత్తంలో 1,79,000 మందికి ప్రతి సంవత్సరానికి వాళ్ళకు 2.32 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. మొత్తం దీనికోసం సుమారు 17 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. వేత్తలుగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు వారికి బ్యాంకుల ద్వారా కానీ రుణాలు ఇప్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫోక్సో చట్టంపై ఒకరోజు వర్క్షాప్ను కార్యదర్శి భారతి ప్రారంభించి చట్టంలోని అంశాలను వివరించారు. 14 ఏళ్లలోపు మైనర్ బాలికలపైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, మానభంగాలపైన చట్టంలో ఎలాంటి శిక్షలు ఏర్పాటు చేశారు, పోలీస్ వ్యవస్థ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సుబ్రహ్మణ్యం, డిఎల్ఎస్ఏ కార్యదర్శి భారతి, దిశ డిఎస్పీ విజయశేఖర్, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సేవకులు, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాసిక్యూషన్ అప్పుడు మనం దాన్ని స్టాండ్ అవ్వాలి అని చెప్పారంటే ఇక్కడ మనకి ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం. దెన్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్, దీనిపైన ఈ మధ్య చాలా విషయాలు మాట్లాడుతున్నారు. సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా దీనికి మళ్ళీ రిలేటెడ్ గా వస్తున్నాయి. మళ్ళీ ఆనరబుల్ సుప్రీం కోర్టు రీసెంట్ గా కూడా కొన్ని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మళ్ళీ సపరేట్ గా ఒక పేరు పెట్టడం. సో దానిపైన కూడా ఇప్పుడు యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో పిల్లల్ని అశ్లీలకరమైన చిత్రాలు, అభ్యంతరకరమైన చిత్రాలు, నగ్నంగా అర్ధనగ్నంగా ఇలాంటి వేటంగా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి మేము చెప్పిన మాట వినకపోతే కదా మేము చెప్పిన ప్రదేశానికి రమ్మని చెప్పిన, లేదంటే కదా ఇవన్నీ కూడా అందరికీ పోస్ట్ చేస్తాం, లేదా ముఖ్యంగా మీ అమ్మ నాయనకి తెలిసిపోతుంది, మార్ఫింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మన మేడం గారు ఇందాక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా మన రోల్ చాలా ఎక్కువ ఉంది. పిల్లలకు మొబైల్ వాడకంలో కానీ ఈ కెమెరాస్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకునేస్తారు, ఫోన్ చేసుకొని ఇస్తానని చెప్పిన తీసేసుకుంటారు, సెట్టింగ్స్ మార్చేసి మన కెమెరాలో ఉండేటువంటి అన్ని కూడా ఆన్ అయిపోతాయి. తర్వాత మనం ఏమేమి చాట్ చేస్తున్నామో తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ కూడా సైబర్ క్రైమ్ మీకు చాలా వస్తుంటాయి. కాబట్టి నేను
I don't want to go into the much details. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణతో కలిసి 5వ తరగతి విద్యార్థులలో మాతృభాష అయిన తెలుగు, గణితం తదితర పాఠ్యాంశాలలో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ఎంఈఓలు, హెచ్ఎంలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్లే విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీషు తదితర పాఠ్యాంశాలలో కనీస జ్ఞానం పొందేలా హెచ్ఎంలు, టీచర్లు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరచూ చర్చించాలన్నారు. రానున్న 40 రోజుల వ్యవధిలో విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యలో వెనుకబడిన 5వ తరగతి విద్యార్థుల జాబితాను మండలాల వారీగా తయారు చేసి ఎంఈఓలకు పంపడం జరుగుతుందని, సమగ్ర శిక్ష అధికారులు ఎంఈఓలు సమగ్ర ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగైన విద్యను అందించడం ఒక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రాథమిక విద్యా సమయంలో విద్యార్థులకు చదవడం, రాయడం, గణితంలో కనీస జ్ఞానం లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కొంటారన్నారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించాలన్నారు. మానవ శరీరంలో కళ్ళు చాలా ప్రధానమైనవని, అలాంటి కళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. మంగళవారం అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల అవగాహన ర్యాలీ విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ సిఐ నిత్యబాబు గ్లాకోమా వల్ల కలిగే నష్టాలతో పాటు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. దైనందిన జీవితంలో మానవుడికి కళ్ళు చాలా ప్రధానమైనవని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్న చిన్న తప్పిదాల వల్ల కోల్పోయే సందర్భాలు చాలా ఉన్నాయని, కళ్ళు కోల్పోయే సందర్భాలు చాలా ఉన్నాయని, అందులో వాహనదారులు ప్రధానంగా వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే సమయంలో కళ్ళను కాపాడుకోవచ్చునని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమాలు నిర్వహించిన అపోలో యూనివర్సిటీ విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం. వరల్డ్ గ్లాకోమా డే మనము మార్చి 12న జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ గ్లాకోమా అనేది కంటికి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఆ కన్నులను కాపాడుకోవడంకు ప్రతి ఒక్కరి బాధ్యత. అది అందరికీ గుర్తు చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి గాంధీ సర్కిల్ వరకు అపోలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. డాక్టర్స్, స్టూడెంట్స్ వీళ్ళ ఆధ్వర్యంలో. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది, మనకు కంటికి వచ్చేటటువంటి జబ్బుల్ని అర్థం చేసుకొని అవేర్నెస్ కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంధత్వం రాకుండా మనము కాపాడుకోవచ్చు. అదే విధంగా మనకి ఏదైనా ప్రమాదాల్లో కూడా కంటికి సంబంధించి గాయాలయ్యి అంధత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వీలర్ నడిపేటటువంటి వాళ్ళు, వెనక కూర్చున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం సాగించాలి. దాని ద్వారా మనకు కంటికి సంబంధించి, హెడ్కి సంబంధించి గాయాలు అవ్వకుండా చూసుకోవచ్చు, అంధత్వం రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని అవేర్నెస్ కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పేసి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. అపోలో ఇన్స్టిట్యూషన్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
తిరుపతి బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. హోటల్లోని రూమ్ నెంబర్ 314లో టీఓపీతో చేసిన సీలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. ఈ హఠాత్ పరిణామంతో హోటల్ గదుల్లో ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హోటల్లో ఉన్న వారిని వేరే చోటుకు తరలించారు. అనంతరం హోటల్ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. चलो चलो చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 లక్షలు విలువ చేసే 8 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు 1 టౌన్ సిఐ జైరామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, చిత్తూరు నగరానికి చెందిన మణికంఠ అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి అక్రమంగా గంజాయి దిగుమతి చేస్తూ విక్రయించేవాడని, ఈ నేపథ్యంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని మిట్టూరు పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న మణికంఠను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి 3 లక్షలు విలువ చేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ జైరామయ్య మీడియాకు తెలిపారు. ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్రమంలో గత 8 నెలల నుంచి సుమారు ఒక 10 కేసులు కట్టడమైంది. ఈ జనవరి నుంచి మన చిత్తూరు టౌన్లో ఒక 80% గంజాయి తగ్గుముఖం పట్టిందనే టైంలో మళ్ళీ మణికంఠ ఆలియాస్ మణి మిట్టూరుతుంది. ఇతను ఇంతకుముందు ఎక్సైజ్ కర్ణాటక లెక్క తీసుకొచ్చి అమ్మేవాడు. వాటిలో కూడా 5-6 కేసులు ఉన్నాయి. ఇదే విధంగా ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటే మేము సుమారు 2-3 నెలల క్రితం కూడా ఇతని మీద ఒక కేసు కట్టినాము. అప్పటి నుంచి మాకు పరారులో ఉన్నాడు. ఇతను ఏదో క్వారీ వ్యాపారం చేస్తూ ఉండి చాలా వరకు లాస్ అయిపోయినాడని చెప్పేసి, ఇంకా ఇప్పుడైతే గంజాయి ఎవరు తీసుకొచ్చి చిత్తూరులో అమ్మడం చాలా తక్కువైంది కాబట్టి ఇతను పోయి గంజాయి తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో 7వ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇచ్చాపురం పోయినాడు. ఇచ్చాపురంలో సునీల్ అనేవాడి దగ్గర ఇచ్చాపురం రైల్వే స్టేషన్లోనే 8 కేజీలు గంజాయి కొన్నాడు. ఆ 8 కేజీలు గంజాయి తీసుకుని నిన్న చిత్తూరుకు వచ్చినాడు. మేము ఇతని మీద కొద్దిగా నిఘా ఉంచడం వల్ల మా ఇన్ఫార్మెంట్ల ద్వారా చిత్తూరుకి మళ్ళీ తీసుకుని వచ్చినాడనే దీంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడమైంది. అతని దగ్గర నుంచి 8 కేజీల గంజాయి, 2,20,000 వర్త్ చేసే గంజాయిని సీజ్ చేసినాము. తదుపరి చర్యగా అతన్ని ఇప్పుడు రోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఎందుకు తెలియదు ఏమంటే గంజాయి మా దీని ప్రకారము చిత్తూరులో 60% వరకు తగ్గిందనే అంచనా ఉన్నది.
ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ గంజాయి టేక్ ఆటలు ఆడుతున్నారనేసి ఏదైనా సమాచారం ఉంటే దయచేసి పోలీసు వారికి తెలియజేస్తుండగా ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఎంపీ ల్యాడ్స్ తో చేపట్టిన పనుల పురోగతిపై పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ కింద పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3.07 కోట్లతో 59 పనులు మంజూరు కాగా 2.17 కోట్లతో 48 పనులు పూర్తి చేయడమైనదని, ఆర్డబ్ల్యూఎస్ఎస్ శాఖ పరిధిలో 75 లక్షలతో 17 పనులు మంజూరు కాగా 43.58 లక్షలతో 14 పనులు పూర్తి కాబడ్డాయని, మున్సిపల్ శాఖలో 75.57 లక్షలతో 8 పనులు మంజూరు కాగా 25.72 లక్షలతో 4 పనులు పూర్తి కాబడ్డాయన్నారు. వీటితో పాటు మరిన్ని శాఖలతో కలిపి మొత్తం 4.84 కోట్లతో 90 పనులు మంజూరు కావడం జరిగిందని, 69 పనులు పూర్తి కాగా 59 పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు జరిగిందని, 31 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి సిపిఓ సాంబశివారెడ్డి, ద్వామా పిడి రవికుమార్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత డిఈఈలు తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నోయిడాలో నిర్వహించిన అఖిల భారత విశ్వవిద్యాలయాల సాంస్కృతిక సమ్మేళనంలో స్థానిక నాయుడు బిల్డింగ్స్ లోని విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమారి సంధ్యకు జాతీయ స్థాయి ద్వితీయ బహుమతి లభించిందని విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తెలిపారు. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ పోటీలలో మెహందీ విభాగంలో సంధ్య ద్వితీయ స్థానం సాధించిందని, గత నెలలో నిర్వహించిన కళాశాల స్థాయి మరియు యూనివర్సిటీ స్థాయి పోటీలలో గెలుపొంది జాతీయ స్థాయికి అర్హత సాధించి బహుమతి పొందిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి మాట్లాడుతూ తమ విద్యార్థులకు ప్రారంభం నుండే విద్యతో పాటు క్రీడలు మరియు కళలలో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. సంధ్య జాతీయ స్థాయి బహుమతి సాధించడం తమకు తమ విద్యా సంస్థలకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంధ్యను అధ్యాపక బృందం అభినందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బలగం సినిమా దర్శకుడు వేణు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల దర్శకుడు వేణు మీడియాతో మాట్లాడుతూ దర్శకత్వం వహించబోయే 2వ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. అందరూ నమస్కారం అండి. సో నేను త్వరలో నా 2వ సినిమా మొదలు కాబోతుంది. సో దానికోసం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్సీసీలో రాజుగారి బ్యానర్లో విద్యాగారి బ్యానర్లో నా 2వ సినిమా చేస్తానని త్వరలో స్టార్ట్ అవుతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.